చాలాసార్లు బైబిల్లో అగ్ని మహాశ్రమలకు సాదృశ్యంగా రాయబడింది. అగ్ని వంటి శ్రమలు మీకు వచ్చినప్పుడు మీరు ధైర్యాన్ని విడవద్దని లేఖనాలు చెప్పడం ఉద్దేశం అదే. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు తమ భక్తి జీవితాన్ని గురించిన ఒక శ్రమను ఎదుర్కొన్నారు. వాళ్ళు ఒక దైవజనుడు అంటాడు, నీ భక్తి జీవితంలో నీకు శ్రమ రావట్లేదంటే నీ భక్తి సరైనది కాదన్నాడు ఆయన. వినండి జాగ్రత్తగా. నీ భక్తి జీవితంలో నీకు శ్రమ రావట్లేదంటే నీ భక్తి సరైంది కాదు. నీ భక్తి జీవితంలో నువ్వు శ్రమ ఎదుర్కొంటున్నావంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావని అర్థం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ విధంగా చేతనైతే ఒక ప్రవాహంలో చచ్చిపోయిన చేప కొట్టుకెళ్తుందో దానికి పెద్ద రెసిస్టెన్స్ ఉండదు. చచ్చిపోయిన చేప గురించి ఎవరు పట్టించుకోరు. కానీ ఒక్క చేప, జీవం గల చేప అప్ స్ట్రీమ్ వెళ్తా ఉంటది. అంటే ఆ ప్రవాహానికి ఎదురు వెళ్తూ ఉంటే ఆ చేపలో జీవం ఉందని అర్థం. క్రీస్తు కొరకు ఏదైనా శ్రమ అనుభవించావా? నీ ఇరువురు వారు నిన్ను చూసి హేళనగా మాట్లాడుకుంటున్నారా? కొంచెం బాధగానే ఉంటది, ఎబ్బెట్టుగానే ఉంటది. అయ్యో ఎందుకు నా గురించి వీళ్ళు ఎలా మాట్లాడతారని బాధ అనిపిస్తుంది. నువ్వు ప్రభువుని అంగీకరించినందుకు. నీ సొంత తల్లిదండ్రులు నిన్ను బాధించడం ప్రారంభించారా? నువ్వు ప్రభువుని అంగీకరించావని. నా ఆస్తిలో చిల్లెకి ఇవ్వను అని వాదిస్తున్నారా? దుబాయ్లోకి ఎవనొస్తాడు సాక్ష్యం చెప్తున్నాడు, అన్న మా అమ్మమ్మ, మా నాయనమ్మ, మా తాత